కీటాశ్చ పశవశ్చైవ పక్షిణశ్చ జలే చరాః చతురాసీతి లక్షేషు కథితా దేవయోనయః. ఈ బ్రహ్మచే సృష్టించినటువంటి 84 లక్షల జీవరాశులలో చెప్పబడినటువంటి మనుష్యులు కానీ, దేవతలు కానీ, పురుగులు కానీ, పక్షులు కానీ, మృగములు కానీ, జల చరములు కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ పాపకర్మ రాశిని అనుభవించినటువంటి జన్మలుగా చెప్పబడుతున్నవి అని గరుత్మంతుడికి శ్రీ మహావిష్ణువు చెప్పిన పిదప అప్పుడు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని అడుగుతున్నాడు, ఏన పాపేన. ఇక్కడ అడుగుతున్నాడు, ఒక చాలా విశేషమైనటువంటి ఒక ప్రశ్న వేస్తున్నాడు శ్రీ మహావిష్ణువుకి. ఏన ఏన చ పాపేన యద్యశ్చిహ్నం ప్రజాయతే యాం యాం యోనిం చ గచ్చతి తన్మే కథ కేశవ. ఓ మహావిష్ణు స్వామి, ఇన్ని రకాలైనటువంటి పాపలు ఉన్నారు కదా, ఇన్ని రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి కదా, ఏన ఏన చ పాపేన, ఏ ఏ పాపములు చెయ్యడం వలన యాం యాం ఏ ఏ విధములైనటువంటి జన్మలను మానవుడు ఎత్తుతున్నాడో నీవు చెప్పగలవటయ్యా. అంటే పాపాలు చేశారు, ఫలానా విధములైనటువంటి జన్మలు ఎత్తారు అని స్థూలంగా సూక్ష్మంగా చెప్పేయడం కాకుండా ఏ కర్మను ఆచరించడం వలన వాళ్ళు ఏ జన్మను ఎత్తుతారు అనేటువంటిది నాకేమైనా విశదపరచగలవటయ్యా. అప్పుడు శ్రీ మహావిష్ణు స్వామివారు అంటున్నారు, యైః పాపైర్యాంతి యాం యోనిం పాపే ఏన పాపేన యశ్చిహ్నం జాయతే మమ తశృణు. గరుత్మంతుడా, ఏ ఏ పాపములు చేసినటువంటి వారు ఏ ఏ గర్భముల యందు జన్మిస్తారు అనేటువంటి విషయాన్ని నీకు ధృవీకరిస్తాను వినవయ్యా అని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ప్రతి జీవి కూడా కర్మ విశేషణాన్ని అనుభవించటానికి జన్మను ఎత్తుతుంది. ప్రారబ్ధ కర్మ, ఆగామి, సూచిత అనేటువంటి 3 కర్మలతోటి మానవుడు బద్ధుడై ఉన్నాడు. మానవుడే కాదు, ప్రతి జీవి కూడా. అయితే ఆ విధములైనటువంటి ఆ కర్మ, ఏ కర్మ ద్వారా ఈ జీవితము ఈ జన్మ మనకి సంక్రమించిందో తదనంతరమైనటువంటి కార్యకలాపములు అనేటువంటివి మనతో అనుబంధము కలిగి ఈ కర్మ విశేషణాన్ని కర్మ రుణాన్ని తీర్చుకుందుకు పుట్టేటువంటి వారి ద్వారా మనము వాటిని తీర్చుకోవలసి వస్తుంది. అయితే మరి ఇప్పుడు ఆచరించేటువంటి కర్మలకి నా బుద్ధి, నా విచక్షణ, నా జ్ఞానము కూడా అక్కడ హేతువవుతున్నాయి కదా. ఏది జరగాలంటే అది జరుగుతుందండి, ఏది రావాలని ఉంటే అది వస్తుందండి. ఇది బాగుంది వేదాంతం. కానీ దానిని మించి మానవుడికి భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ కర్మ విచక్షణాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మానవుడు చేసేటువంటి కర్మల ద్వారా కూడా ఆ మానవుడు పొందేటువంటి ఆ కర్మ విశేషణం కూడా ఆధారపడి ఉంటుంది కదా. ఇది ఇంతే, దీనిని మించి ఇంకేమీ జరగదు అనేటువంటి నిర్ణయం ఉన్నప్పుడు మరి దైవము, గురువు, ఒక సత్కార్యము, ఒక పుణ్యము, వీటికి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి మనం ఆలోచించాలి కదా. చక్కటి గోమాతను భగవంతుడు సృష్టించాడు. గోజన్మ ఎత్తడము అంటే ఎన్నో జన్మల యొక్క పూర్వపుణ్య ఫలము అని చెప్పబడుతున్నది. ఆ యమ్మ గోమాత ఎంత సాత్వికురాలావిడ. తనలో ఉండేటువంటి, తన ద్వారా వచ్చేటువంటి ప్రతి చిన్న వస్తువు కూడా వృధా అనేది లేకుండా, మాలిన్యం అనేది అంటకుండా, ప్రతి వస్తువు తనలో నుంచి వచ్చేటువంటి మాలిన్యము కూడా లోక కళ్యాణానికి హితంగా ఉపయోగించదగినటువంటి జీవి కదా. ఆ జీవిని సైతము కర్కశంగా సంహరించాలి అని చూస్తున్నటువంటి మానవుడి యొక్క విచక్షణకి ఇంకా ఏం పేరు పెడతాం? అది కూడా జిహ్వ అనేటువంటి ఒక్క ఆ వస్తువుని సంతృప్తిపరచడానికి ఎంత హీనస్థితికైనా దిగజారేటువంటి నీచుల గురించి ఏం మాట్లాడతాం? తోటి మనిషి నమ్మి అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు నమ్మకంతో ఆటలాడుకునేటువంటి హీనుల గురించి ఏం మాట్లాడుకుంటాం? మనుషుల్ని వైయక్తికంగా, వ్యక్తిగతంగా అవసరాలకి వాడుకునేటువంటి వారి యొక్క చరిత్ర గురించి ఏమని చెప్పుకుంటాం? నమ్మకద్రోహానికి అంతకు మించినటువంటి శరాఘాతం ఏదైనా ఉంటుందా మానవుడికి? నిన్నటిదాకా ఒక మాటతోటి ఒక్క అడుగు వేసినటువంటి మానవుడు నేడు తన అవసరం తీరిపోయిన తర్వాత మాట మార్చి ముందుకు వెళ్ళగలుగుతున్నాడంటే ఎంత తెగించి ఉంటాడు? ఎంతటి ఆ నేర్పు, అలాంటి తెలివితేటలు కూడా ఉండడం గొప్పే కదా. అలాంటి వాళ్ళ గురించి, అలాంటి ఆ నేరం గురించి, అలాంటి ఒక ఘాతుకం గురించి ఏమని చెప్తాం? ఇవన్నీ ఆలోచించి శ్రీ మహావిష్ణువుడు ఏ ఏ విధములైనటువంటి పాపములు చేసినటువంటి వారు ఏ ఏ యోనుల యందు జన్మిస్తారో చెప్తానయ్యా.
అని వారు వివరిస్తున్నారు మనకి. బ్రాహ్మక్షయ రోగీ స్వాద్గోఘ్న స్యాత్ కుబ్జకో జడ కన్యాఘాతీ భవేత్ కుష్ఠీ త్రయశ్చాండాలయోనిషు. ఒక బ్రాహ్మణ్ణి హత్య చేసినటువంటి, బ్రహ్మహత్యా పాతకాన్ని మూటగట్టుకున్నటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడికి క్షయరోగం వచ్చి తీరుతుంది. అట్లానే గోహత్యను చేసినటువంటి దురాత్ముడు మరుగుజ్జుగా ఆ విధమైనటువంటి జన్మను పొందుతాడు. గోహత్యను చేసినటువంటి వాడు మరుజన్మలో బుద్ధిమాంతుడిగా పుడతాడు. ఉదాహరణకి కొన్ని గ్రంథాలు మనకి విశదీకరిస్తున్నాయి. ఈ జన్మలో కొంతమంది చైతన్యము లేనటువంటి జీవులుగా, ఏ విధమైనటువంటి కర్మని ఆచరించలేనటువంటి నిస్సహాయులుగా, ఏ విధమైనటువంటి తెలివితేటలు కూడా వారికి లేకుండా ఎదుగుదల లేనటువంటి బిడ్డల్ని మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారిని సాకేటువంటి తల్లిదండ్రులను చూస్తూ ఉంటాం. ఏమిటయ్యా ఇలాంటి జన్మ కలిగింది అని అనుకుంటూ ఉంటాం. దానికి గాను ఒక ప్రమాణం ధర్మగ్రంథంలో చెప్పబడుతున్నది. అంటే కొన్ని పాపములకు నిష్కృతి లేదు, వాటిని అనుభవించి తీరవలసిందే. దానికి భగవంతుడైనా సరే దానికి అడ్డుకట్ట వెయ్యలేడు. ఉదాహరణకి ఇలా పుట్టేటువంటి వాళ్ళందరూ ఎవరుట? చాలామంది ఇళ్లల్లో అలాంటి పిల్లల్ని చూసి బాధపడతారు. కానీ నిజంగా అలాంటి పిల్లల్ని చూసిన తర్వాత మనం ఆనందించాలి. ఉదాహరణకి మహాభారతమునందు అష్టవసువుల యొక్క గాథ మనం తీసుకుంటే, ఆ 8 మంది వసువులు శాపానికి గురైనప్పుడు మానవ జన్మ ఎత్తమని చెప్పి శపించినప్పుడు వీరందరూ వెళ్ళి గంగాదేవిని అడిగారు. అమ్మా, ఇంతటి దైవజన్మని గంధర్వజన్మని ఎత్తినటువంటి మేము ఇప్పుడు మానవుని యొక్క యోనిలో జన్మించలేము తల్లి, మా వల్ల కాదు. దయ ఉంచి నీవు మమ్మల్ని నీ గర్భమునందు తీసుకుని మమ్మల్ని ఈ జన్మ నుంచి దాటవేయ తల్లి. ఆ అష్టవసువుల యందు అధికమైనటువంటి పాపము చేసినటువంటి వాడు ప్రభాసుడు. ఆ ప్రభాసుడిని మాత్రము అందరినీ కూడా గంగాదేవి తాను దాటిస్తానని మాట ఇచ్చింది. మరి పాప నిష్కృతి కొన్ని చోట్ల భగవంతుడు కూడా ఆపలేడు సుమా. మరి వాళ్ళందరూ గంధర్వులే. మరి గంగాదేవి గర్భాన్ని ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారు అంటే కొన్ని జన్మలు కొన్ని ఉత్తమమైనటువంటి సాధికారత కలిగినటువంటి జీవులు మానవ యోనికి రావడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఇది కర్మబద్ధమైనటువంటిది. అందుకని వారు ఏం చేశారు? శంతన మహారాజు చేత గంగాదేవికి వివాహం జరిపించి గంగా గర్భమున వారు జన్మించి అట్లే దాటిపోయారు. కానీ అధికమైన పాపము చేసినటువంటి పాప నిష్కృతికి నోచుకోనటువంటి ప్రభాసుడు మాత్రం దేవవ్రతుడిగా నిలబడి భీష్ముడిగా యావజ్జీవితాంతం కూడా ఆ పాలనను అతను అనుభవించవలసి వచ్చింది. అంటే అర్థం ఏమిటి అంటే, కొంతమంది మహనీయులు ఎంత పుణ్యకార్యము చేసినా వారి వలన జరిగేటువంటి ఒక చిన్న పొరపాటు వారికి మళ్ళీ జన్మని ఇస్తుంది. ఆ ఇచ్చినటువంటి జన్మని వాళ్ళు మళ్ళీ కర్మతోటి పంకిలం చేసుకోలేరు వాళ్ళు. ఎందుకని ఈ మానవ జన్మలో ఏ విధమైనటువంటి పని చేసినా అందుకొక కర్మ మనల్ని అంటుతూ ఉంటుంది. కాబట్టి నిరంతరము మనల్ని మనం తపోధ్యానాదులతోటి సత్కర్మలతోటి ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని నిత్య కర్మలను మనకి వర్ణములను బట్టి అందించటం జరిగింది. దానిని విడిచిపెట్టి వాడెవడో ఏదో చేస్తున్నాడు కాబట్టి అది నేను ఎందుకు చెయ్యకూడదు అనేటువంటి పోటీతత్వముతోటి నాది కానటువంటి వస్తువును కూడా నేను దగ్గరికి తీసుకోవాలనే నేపథ్యంలో మరొక కొత్త దోషం చేసి మళ్ళీ పాపాన్ని మూటగొట్టుకుంటున్నాను. బుద్ధిమాంద్యత, అతి తెలివి, చదవేస్తే ఉన్నమతి పోయినటువంటి చందం. కాబట్టి వీటినన్నింటినీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి కర్మకి ఒక కారణం ఉంటుంది, ప్రతి జన్మకి ఒక కారణం ఉంటుంది. అట్లే ఆ విధములైనటువంటి పిల్లల్ని మనం చూస్తే వారు చాలా ఆలోచించి ఒక్కొక్క యోని యందు జన్మిస్తారు. ఏ యోనిలో పడితే ఆ యోనిలో జన్మించరట వాళ్ళు. ఈ క్షేత్రము బీజము రెండూ పరిపూర్తి శౌచాన్ని కలిగి వారి జన్మ తీసుకునేటందుకు అర్హత కలిగిన చోట మాత్రమే వారు జన్మని తీసుకుంటారు. వారు అలా తీసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ కర్మ వారిని అంటకూడదు. అందుకని బుద్ధిమాంద్యులుగా ఉండిపోతారు. అలా కొంత వయసు వచ్చిన తర్వాత తనువు చాలించి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతారు. ఎంత మహత్తరమైనటువంటి జీవులండి వాళ్ళు. అందుకనే అలాంటి వారందరికీ మనం నమస్కారం చెయ్యాలి. అలాంటి తల్లిదండ్రులకి మనం నమస్కారం చెయ్యాలి. ఎందుకంటే అది దుర్లభమైనటువంటి యోగము. క్షేత్రము బీజము రెండూ పరిపూర్తి శౌచము కలిగినప్పుడే అలాంటి మహనీయులు కర్మని అంటకుండా ఆ విధముగా మనకి అవధూతలుగా వారు నిలబడిపోతారు అని మనకి శాస్త్రము చెప్తున్నటువంటి మాట. అలా
పూర్వజన్మలో వారు చేసినటువంటి పాపముల యందు ఏమాత్రము దోషమున్నా, గోవును హత్య చేసినటువంటి వాడిగా ఉన్నా, అయితే వాడు మరిగుజ్జుగాను లేక బుద్ధిమాంతుడిగాను మిగిలిపోతాడయ్యా. ఒక స్త్రీని కనుక హత్య చేసినట్టయితే వాడికి కుష్ఠురోగముతోటి బాధపడతాడయ్యా. ఈ విధములైనటువంటి ఈ పాపాత్ములందరూ కూడా కొన్ని శూద్రకులముల యందు జన్మించేందుకు హేతువవుతున్నది. ఇట్టి పాపములు చేసినటువంటి వారు ఆయా యోనుల యందు జన్మిస్తారయ్యా అని చెప్తున్నారు. మళ్ళీ దీన్ని విపరీతమైనటువంటి వాదాలు చేయవలసినటువంటి పని లేదు. ఎందుకంటే పురాణేతి కాలములో, ఈ పురాణములు రాసిన కాలంలో ఉన్నటువంటి ప్రమాణాలను మనకు అందిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇలా నన్నన్నావు, ఇప్పుడు ఇలా అనకూడదనన్న ఎవరిని ఉద్దేశించి అన్నది కాదు ఇది. అలా విధములైనటువంటి యోనుల యందు జన్మిస్తారని చెప్తున్నటువంటి ఒక సూక్ష్మమైన అంశం అన్నమాట. అక్కడ మనం చూడవలసినది గుణ ప్రాధాన్యతే తప్ప జన్మ ప్రాధాన్యతను కాదు. కాబట్టి దీనిని విపరీత వితండవాదాలతోటి మనకి తెలియనటువంటి విషయాన్ని మనం చర్చించేటప్పుడు మొన్న ఒక ప్రబుద్ధుడు మనం చూస్తున్నాం. మనం రాముల వారి యొక్క రామాయణాన్ని, కృష్ణుడి యొక్క మహాభారతాన్ని, భాగవతాన్ని వాడిదైన శైలిలో, శ్రీమద్ వెంకటనాథుని యొక్క సుప్రభాతానికి కూడా తనదైన భాష్యాన్ని, మనది కాని దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనం ఏమనుకుంటాము అంటే, నాకు ఏదో తెలుసు కాబట్టి నేను అందరి ముందు వెళ్ళి నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది అని అనుకుంటాం. కానీ నిజమైనటువంటి జ్ఞాని ఆ విధములైనటువంటి కుక్కలాగా అరవడు. వాడు నిజమైన జ్ఞాని ఏం చేస్తాడు? అలా కుక్కలా మురుగుతున్న వాడిని చూసి నవ్వుకుంటాడు. వాడి జన్మ అంతే. వాడి జన్మ తాలూకు స్థాయి ఏమిటి అంటే, తనది కాని అటువంటి విషయాన్ని తనకు తెలిసినట్టుగా 10 మంది ముందు ప్రలోభపడి ప్రగల్భాలు పలకడం వాడి జన్మకి సూచికది. అది వాడి జన్మ యొక్క లక్షణం. అది వాడు ఏం చేయగలం దాన్ని? విజ్ఞాని ఏం చేస్తాడు? వాడితో పట్టి వచ్చి వాడిలా మొరగడు. వాడి జాతి నైజం, జన్మ నైజం వాడిది మొరగడం. కానీ జ్ఞాని నైజం మౌనముగా నవ్వుకోవడం. వాడికి అర్థం కాదు అక్కడ మాట్లాడే వ్యక్తికి, నన్ను చూసి వెనకాల కొంతమంది నన్ను చూసి నవ్వుతున్నారన్న ఇంగితం వాడికి ఉండదు. ఎందుకంటే ఆ స్పృహ ఉంటే వాడు ఆ తప్పు చెయ్యడుగా. స్పృహ మర్చినటువంటి జన్మలు కొన్ని ఉంటాయి మనకి. వాళ్ళు ఏంటంటే మనది కానిదాన్ని కూడా మనకు అన్నీ తెలుసని చెప్పుకునేటువంటి ప్రగల్భాలు అనమాట. ఎందుకని ముందు కూర్చుని వినేటువంటి వాళ్ళందరూ కూడా గొర్రెలు. ఎందుకు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వీడు ఏం చెప్తే అదే వేదం వాడికి. అలాంటి వాళ్ళనే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు వాళ్ళు. అది వాడి నైజం. అది ఏం చేస్తాం? జ్ఞాని నవ్వుతాడు. ఎందుకంటే ఎదురుగుండా ఉన్నవాడిని అపేక్షించడు. వాడిని నీకేమి చేత కాదండు. వాడు చేసే చిన్నపిల్లల చేష్టలు చూసి నవ్వుకుంటాడు. వాడు ఎవరూ మాట్లాడటం లేదు కదా అని ఏమంటాడు? వాడు ఇంకొంచెం ఎగురుతాడు. వాడు ఎందుకని? వాడి జన్మ నైజం అది. మనం ఏం చేయలేము. అలా ఆ విధములైనటువంటి యోనుల యందు వారు జన్మిస్తారయ్యా అని చెప్తారు స్వామివారు. అని చెప్తూ, స్త్రీఘాతీ గర్భపాతీ చ పులిందో రోగవాన్ భవేత్ అగమ్యాగమనాత్ షండో దుశ్చర్మా గురుతల్పగ. గర్భస్రావమును చేస్తున్నటువంటి వాడు, స్త్రీలను చంపుతున్నటువంటి వాడు, వాడు ఎక్కడ పుడతాడంటేట? బోయ కులమునందు పుడతాడయ్యా. సంభోగింపదగినటువంటి ఇతర జాతి స్త్రీలతోటి సంభోగం చేసినటువంటి వాడు వచ్చే జన్మలో నపుంసకుడుగా పుడతాడు. గురుభార్యతోటి సంభోగించినటువంటి వాడు ఏనుగ చర్మము కలిగినటువంటి హీనమైనటువంటి ఒక శరీరాన్ని కలిగి ఉంటాడయ్యా. అంటే ఒక్కొక్క స్థితి యందు ఒక్కొక్క పవిత్రతని వాళ్ళు ఆపాదించారు. ఒక్కొక్క శాఖ యందు ఒక్కొక్క పవిత్రత. అంటే ప్రతి జీవికి సరి అయినటువంటి విలువ. వాళ్ళు ఏదో తక్కువ జాతి వాళ్ళని ఎలాగైనా చూడవచ్చు, వీడు ఎక్కువ జాతి వాడు, వీడు ఏదైనా చేయొచ్చు అని చెప్పలేదు అక్కడ వాళ్ళు. నువ్వు ఎక్కడుండాలో నువ్వు అక్కడ ఉండాలి. వాడి పని వాడు నిర్దిష్టంగా చెయ్యాలి. నీ పని నువ్వు నిర్దిష్టంగా చెయ్యాలి. నీ పనిని నువ్వు నీ అధికార మతంతో వారిని నువ్వు కించపరచకూడదు, కించముగా చూడకూడదు అన్న స్పష్టతని కలిగించారు వాళ్ళు. ఎందుకని? ఎక్కడైనా సరే ఎదుటి వ్యక్తిని, ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్పుకుందాం. ఇంట్లో ఎవరి మీద మనం అరవగలం? అసలు ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద అరుస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? వీడు నాకన్నా తక్కువ వాడు అన్నటువంటి స్పృహ ఉంటేనేగా అరిచేది అక్కడ. ఉదాహరణకి మీ కార్యాలయం ఉంది. మీ కార్యాలయంలో మీ పై అధికారిని మీరు అరవగలరా తప్పు చేస్తున్నాడని? అరవరు. ఎందుకని? అక్కడ అరవలేనటువంటి నిస్సహాయత. కానీ ఇంకొక చోట అరుస్తావు. కారణం ఏంటి? వీడు బలహీనుడైనా అయి ఉండాలి, వీడు నాకన్నా తక్కువ వాడనేటువంటి నీచ భావనైనా నీకు కలిగి ఉండాలి. అందుకని నువ్వు అరుస్తున్నావు. అక్కడ అందరి దగ్గర చేయగలుగుతున్నావా పని? చేయడం లేదు. అంటే అర్థం ఏమిటి? ఎదుటివారిని నువ్వు చూసేటువంటి విధానాన్ని అనుసరించి నీ ప్రవర్తన ఉంటుంది. అలాంటి ఆ వైక్లభ్యముతో కూడినటువంటి ప్రవర్తన ఉండకూడదయ్యా.
నువ్వు నీకిచ్చిన ధర్మాన్ని పాటించాలి. కాని పక్షంలో నువ్వు ఈ విధమైనటువంటి జన్మను ఎత్తేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ బోయ కులము అనడంలో ఆంతర్యం ఏమిటి? ఆ కులాన్ని ఏమైనా తక్కువ చేస్తున్నారా అంటే, కొన్ని కొన్ని కులముల యందు వారి వారి వృత్తి ఎట్లా ఉంటుంది అంటే, వారి జీవనాధారమే జంతువుల్ని చంపి తినడము. అది తప్పు. నిజానికి మరి అడవిలోనే వారు ఉంటారు. అదే అడవులలో కందమూలాలు మాత్రమే తిని ఉండేటువంటి యోగులు, దర్శనికులు, మునులు, ఋషులు ఉంటారు. వారిద్దరికీ తేడా ఏమిటి అంటే, ఒక జీవిని బ్రతికున్నటువంటి జీవిని సంహరించి గాని వీడికి ఆ భుక్తి లభించనటువంటి జీవితం వీడిదైతే, ఏది ఉంటే దానితో సంతృప్తి పడేటువంటి జీవితం వీరిది. ఏమిటి తేడా ఇద్దరికి అంటే, అక్కడ ఉన్నటువంటి జ్ఞానములో తేడా. అట్టి జ్ఞానహీనుడిగా పుడతావయ్యా అని చెప్పడం అక్కడ. అంతే తప్ప ఆ కులాన్ని తక్కువ కాదక్కడ. అంటే మరి వాళ్ళు చేసి అంటే ఇప్పుడంటే వాళ్ళందరిలో కూడా చదువుకున్న వాళ్ళు పెరిగారు. చక్కటి విద్యావంతులై ఉత్కృష్టమైనటువంటి ఉన్నత స్థితిలో స్థిరపడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాలమాన పరిస్థితులు మారినాయి ఇప్పుడు. ఇక్కడ కులము అని చెప్పడము ఏంటంటే ఆ కులము అని కాదక్కడ. అక్కడ కులము అంటే అక్కడ గుణముగా తీసుకోవాలి మనం దాన్ని. ఆనాటి కాలానికి వాడికి అవకాశం ఉండి కూడా వాడు దేన్ని ఎంచుకున్నాడు? జీవిని సంహరించటానికే అతను ఎంచుకున్నాడు. కానీ మరొక మార్గం ఉన్నది. చక్కటి కందమూలాలు వీటితోటి ఆ శాఖములను భుజించి ఆనందంగా ఉన్నటువంటి మరొక వర్గం నా ఎదురుగుండానే ఉన్నప్పటికీ అది నాకు మార్గదర్శకం కావడం లేదు. వారిని నేను ఆదర్శంగా తీసుకోవడం లేదు నేను. ఎందుకు అంటే అక్కడ కలిగినటువంటి ఆ బుద్ధిమాంద్యత వలన ఆ వ్యక్తి బోయేవాడిగా జీవులను సంహరించడానికే ఉద్యుక్తుడవుతున్నాడు. అలాంటి బుద్ధిహీనత ఈ కార్యముల వల్ల ఒక స్త్రీని ఈ జన్మలో నువ్వు చంపినా, కొంతమందికి నువ్వు గర్భస్రావం చేసిన ఆ విధమైనటువంటి బుద్ధిమాంద్యతతోటి జన్మిస్తావయ్యా, తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు అక్కడ స్వామివారు ఆ వైనతేయునికి. కొంతమంది ఉంటారు, తాను భుజించే సమయంలో ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళని విసుక్కుని పంపిస్తారు. చాలా చాలా పొరపాటు. ఎదుటి వ్యక్తికి నీకు నచ్చకపోతే మనం మౌనాన్ని పాటించాలి, లేదా వారికి దూరంగా ఉండాలి. అంతే తప్ప ఎదుటివారిని వారి ఎడల చికాకుని ప్రదర్శించేటువంటి అర్హత కానీ ఇది కానీ మనకి లేదు. ఎందుకంటే అలాంటి ఇంగిత జ్ఞానము లేనటువంటి ప్రవర్తన చాలా పొరపాటు. ఎందుకనే విదురుడు ఒక మాట అంటాడు, ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో నువ్వు ఆ పని ఇతరులకు చెయ్యరాదయ్యా అంటాడు ఆయన. ఎంత చక్కటి మాట అండి. అలా షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని తాను భుజిస్తూ ఇతరులకు మాత్రము అట్టి భోజనము పెట్టించకుండా వారి ఎడల అపహాస్యముగా ప్రవర్తించేటువంటి ఆ నైజం ఏదైతే ఉందో అది కూడా చాలా హీనమైనటువంటి కుష్ఠరోగము కలిగినటువంటి జన్మకు హేతువవుతుందయ్యా అని చెప్పాడు. కొంతమంది కలియుగములందు దైవానికి స్వరూపమేమిటి అని మనకి గనక గురుగీతను జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో ఒక మాట, చక్కటి మాట ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే, కలియుగమునందు దైవము ఎవరయ్యా అంటే గురువు మాత్రమే, నా గురోరధికం అనేటువంటి మాట వింటాం మనం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది గురువులను సైతము అవసరానికి వినియోగించుకుంటారు. అవసరం తీరిన తర్వాత గురువు అనేటువంటి స్వరూపాన్ని తిరస్కరిస్తారు. తిరస్కరించడము అంటే ఇతను కాకపోతే మరొకడు ఏముంది, ఇతను కాకపోతే మరొకడు బోళ్ళంతమంది ఉన్నారు ఇప్పుడు మనకి. కానీ అక్కడ ఆలోచించవలసింది ఏమిటి అంటే, ఒక గురువు ఎలాంటి గురువు అనేటువంటివి మనకి వివిధములైనటువంటి గురుస్వరూపాలు ఉన్నాయి మనకి. ఒక గురువు ఒక వ్యక్తిని దగ్గరకు తీసుకుని నమ్మికతో తాను సాధన చేసినటువంటి మంత్రబలాన్ని అతనికి నమ్మికతో ధారపోస్తున్నప్పుడు అవసరం తీరిన పిదప ఆ గురువుకి వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తులు కొందరు, వ్యక్తిగా దగ్గరకు చేరి అవసరం తీరిన తర్వాత మరుసటి రోజుకే మాట మార్చగలిగినటువంటి తెలివితేటలు కలిగిన గొప్పవాళ్ళు కొందరు. వీళ్ళందరూ కూడా చాలా చాలా ప్రమాదకారి అయినటువంటి మనుషులయ్యా. వీళ్ళందరికీ కూడా అపస్మారక రోగము, ఉదర సంబంధ రోగము ఎప్పుడూ ఉంటుందయ్యా, తస్మాత్ జాగ్రత్త అంటారు స్వామి. వేదశాస్త్రములను ఎవరైతే నిందిస్తారో వారిని పాండురోగము బాధ పెడుతుంది మరుసటి జన్మలో, జాగ్రత్త, వేదమును నిందించరాదయ్యా అని చెప్తున్నారు స్వామివారు. కొంతమంది తమ యొక్క ఉనికి కోసము ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడానికి కూడా వెనకాడకుండా అబద్ధపు సాక్ష్యము చెప్తారే, వారందరూ కూడా మరుసటి జన్మ యందు మోగవానిగా పుడతారు. అంతేకాక ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి ఒక చక్కటి వివాహ సంబంధము నడుస్తున్నప్పుడు స్వార్థముతోటి ఆ వివాహ సంబంధాన్ని కనుక చెడగొట్టాలని చూస్తే అటువంటి వాడు తరువాత జన్మలో గ్రహణం మొర్రి అనేటువంటి వ్యాధికి లోనవుతాడయ్యా. జాగ్రత్తగా ఉండాలి. మనం
కూడని పొరపాట్లు కొన్ని చెయ్యరాదు, అసూయ ద్వేషాలు, దైవీ సంపద్విభాగ యోగము అని గీతాచార్యుడు 16వ అధ్యాయంలో చెప్పినట్టు ఆ దైవీ సంపత్తు అంటే దైవీక లక్షణములు మొదట్లో మనం చెప్పుకుంటూ వచ్చాం. దైవీక లక్షణములు కలిగినటువంటి ఆ వ్యక్తులు వారి సాధన వలన జరిగేటువంటి ఉపకారము, వాటి సాధన వలన జరిగేటువంటి మనకు కలిగేటువంటి ఉపయోగము మనం చర్చ చేసుకోవడం జరిగింది. ఆ విధములైనటువంటి దైవీ సంపద్విభాగ యోగములో ఉండేటువంటి ఆ సంపద్ లక్షణాలు మనం కలిగి ఉండాలి తప్ప ఈర్ష్య అసూయ ద్వేషములతోటి మనల్ని మనం బాధించుకోకూడదయ్యా అని స్వామివారు చెప్తున్నారు ఇక్కడ. చెప్తూ కొంతమంది అంటే నిజానికి చాలామంది ఏమనుకుంటారంటే ఒక వ్యక్తిని చంపి విషాన్నహారంతో చంపి ఒక వ్యక్తిని ఇంకొక రకంగా వెన్నుపోటు పొడిచి చంపి ఇలా చాలా రకాలైనటువంటి దుశ్చర్యలు చేస్తారు అంటారు. కానీ మనకి విదుర శాస్త్రం అద్భుతమైనటువంటి ఒక మాట చెప్తుంది. విదురుడు 4వ అధ్యాయంలో అద్భుతమైన మాట చెప్తాడయ్యా, ఒక వ్యక్తిని చంపాలి అంటే నువ్వు విషాన్నం పెట్టక్కర్లేదు, వెన్నుపోటు పొడిచి నువ్వు నమ్మకద్రోహం చేస్తే చాలు మనిషి నిజానికి మనిషిగా చచ్చిపోతాడు. ఎంత చక్కటి మాట అండి ఈ కలియుగానికి వర్తించేటువంటి. ఎందుకని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక సయోధ్య నడిచింది అంటే ఒక నమ్మకంతో నడుస్తుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి అవసరము కోసము నటించి అవసరం తీరిన పిదప మనిషిని వెన్నుపోటు పొడిచేటువంటి లక్షణము నమ్మక ద్రోహము మనిషిని సంహరించటంతోనే సమానము అని మనకి విదురునీతి చెప్తుంది. మనకి అలా ఎవరైతే విషాన్నముతోటి ఎదుటివారిని సంహరించి తన ఉనికిని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తారో వీళ్ళందరూ కూడా తర్వాత ఈ ఆవులని బ్రాహ్మణులని కూడా అవమానించదలిచి ఎవరైతే కనుక కాళ్లతోటి తన్ని వారిని అవమానించి బాధ పెడతారో వీరందరూ కూడా కాళ్ళు లేని వాళ్ళుగా పుడతారయ్యా, అవయవ లోపముతోటి జన్మిస్తారయ్యా అని చెప్తున్నారు అక్కడ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ జన్మలో జరుగుతున్నటువంటి ప్రతి చర్యకి దీనికి అనుసంధానమైనటువంటి చర్య పూర్వజన్మలో ఒకటి ఉన్నది అని మనం మరిచిపోకూడదు. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ జన్మలో నీ దగ్గర నిన్ను నమ్మి అడుగులు వేయడము అనేటువంటిది నేను చేసినటువంటి తప్పు అనుకుందాం. దాన్ని నువ్వు అవకాశంగా తీసుకుని వెన్నుపోటు పొడిచావు. బట్ ఇది వచ్చే జన్మ నీకు హేతు అవుతోంది కదా. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? మనం ఈ గరుడ పురాణము నేను వచ్చే జన్మలో ఉత్తమమైన జన్మ పొందాలి అంటే ఈ జన్మలో నా విచక్షణకి ఏ విధంగా నేను పదును పెట్టాలి అని ఆలోచించాలి. ఒకళ్ళు క్షుద్బాధతోటి మానసిక వేదనతోటి బాధపడుతూ అందుకు కనుక నువ్వు కారణమయ్యావు అంటే ఈ పాపాల జాబితాలో నీ పేరు ఉంటే నువ్వు అదే అనుభవించాలి కదా, కర్మ వెంటాడుతుంది కదా. తాత్కాలికమైనటువంటి సుఖాన్ని పొందడం కోసం ఒక వ్యక్తిని మోసం చేయడం ఎంతటి దుర్నిమిత్తమైనటువంటి కార్యమో ఆలోచించండి ఒక్కసారి. ఇవన్నీ ఆలోచించటానికి మనిషికి ఏం కావాలి? ముందు విచక్షణ కావాలి. ఆ విచక్షణ ఉంటే మనిషి తప్పు చేస్తాడా? చెయ్యడు. చేస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? తెగించారు. అది కలియుగంలో ఉన్నటువంటి కలి ప్రభావము. అందాన్ని, ఆకర్షణని, మాటని, ప్రతిదాన్ని అవసరం కోసం వినియోగించుకునేటువంటి ఒక దుర్నిమిత్తమైనటువంటి జీవన శైలి కలియుగంలో కలి ప్రభావం వలన జరుగుతుంది. అలా చెప్తూ స్వామివారు హన్నహర్తా భవేదా కుశలబోధాన్యహారక చాతకోజల